ఒకప్పుడు నా జీవితంలో నా స్థానం ఏంటో తెలుసా? అందరికంటే ముందు నా ఉద్యోగం, తర్వాత నేను అభిమానించే వ్యక్తి, తర్వాత నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, తర్వాత నా స్నేహితులు, ఆ తర్వాత ముక్కు మొహం తెలియని వారు. ఇలా అందరి అవసరాలు తీరి, అందరి గురించి ఆలోచించి, చివరికి ఓపిక, టైం ఉంటే ఏదో ఒక మూలన నేను, నా అవసరాలు ఉండేవి. ఇలా నేను అందరినీ నాకంటే ముందు పెట్టిన ఆ సమయంలో నా ఉద్యోగం నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసింది. ఒకవైపు నా పనిని మెచ్చుకుంటూనే మరోవైపు నా పనిని రెట్టింపు చేసి నా జీవితమే నా ఉద్యోగం అనే స్థాయిలో నన్ను ఆక్రమించేసింది. నేను అభిమానించిన వ్యక్తి నా ఉనికినే గుర్తించలేదు. నేనంటూ ఒక మనిషిని అని ఆలోచించలేదు. నా ఊహలలో నేను కట్టుకున్న గాలి మేడలు నా కళ్ళ ముందే కూలిపోతుంటే కనీసం నన్ను ఓదార్చలేదు. ఈ రెండిటికి మధ్య నేను నలిగిపోతూ ఉంటే నా నుండి నన్ను ఎలా కాపాడాలో తెలియక నా తల్లిదండ్రులు, తోబుట్టువులు అల్లాడిపోయేవారు. నేనేమైపోతానో అని బెంగపడేవారు. నా సమస్య మూలం ఏంటో తెలియకపోయినా నాకు ధైర్యం చెప్పి తోడుండడానికి విఫల ప్రయత్నం చేసేవారు. వారి తపనను చూసి నాలో బాధ, అసహనం మరింత పెరిగిపోయేవి. ఇక నా స్నేహితులంటారా, పాపం వారిది నా తల్లిదండ్రుల పరిస్థితే. నా నుండి నన్ను ఎలా కాపాడాలి అని ఆలోచించేవారు. నేనిక్కడ నా అమాయకత్వంతో అందరితో మంచి అనిపించుకోవాలి అని మునిగిపోతానేమో అని బెంగపడేవారు. అందరికీ అన్నీ సమకూర్చాలి అన్న తపనలో నన్ను నేనెక్కడ వదిలేసుకుంటానో అని బాధపడేవారు. ఇక ముక్కు మొహం తెలియని వారంటారా, అక్కడెక్కడో ఆ అమ్మాయి అప్పుడెప్పుడో సహాయం చేసింది అని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. లేదా నా సౌలభ్యాన్ని వదులుకుని మరీ నేను చేసిన సహాయాన్ని ఆ క్షణంతోనే మర్చిపోతారు. మనకు తెలియని వారి గురించి మనం ఎక్కువ చెప్పలేం. ఇదంతా జరుగుతున్న సమయంలో ప్రతి క్షణం నాలో టెన్షన్, తర్వాత ఏంటి అని, అన్ని పనులు నేనే చేసేసేయాలి అని, పనులు పూర్తి కాకపోతే ఎలా అనే స్ట్రెస్. ఒకరు ఒక మాట అంటే చాలు, వారనే ఒక్క మాట నా మనసులో రిపీట్ మోడ్లో 1000 సార్లు తిప్పి తిప్పి నాకు నేనే వినేదాన్ని. ఎవరు ఏ చిన్న నింద వేసినా వారలా ఎందుకన్నారు అని రోజులకు రోజులు బెంగపడుతూ వారికి నేనేంటో నిరూపించాలి అని నరక యాతన అనుభవించేదాన్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేనొక్కదాన్ని అనుభవించింది కాదు. నాలా చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు అనుభవించేదే. ఎవరైనా ఇది విని మేమే అనుకున్నాం, మాలా వేరే వాళ్ళు కూడా ఉన్నారా అని కొంచెం స్వాంతన పొందుతారు అనేది నా ఉద్దేశం. కొన్నేళ్ల ప్రయత్నం తర్వాత ఈ రోజు నా జీవితం నా చేతిలో ఉంది. ఈ రోజు ఎవరైనా వచ్చి నీ జీవితంలో ప్రాధాన్యతలు ఏంటి అని అడిగితే ఇదే నా జవాబు. నా జీవితంలో అందరికంటే ముందు నేనుంటాను. నా తర్వాత నా కుటుంబం, ఆ తర్వాత నా ఉద్యోగం, ఆ తర్వాత నా స్నేహితులు, తర్వాత బంధువులు, ముక్కు మొహం తెలియని జనాలు. నన్ను నేను అందరికంటే ముందు పెట్టుకోవడానికి కారణం, నేనంటూ బాగుంటేనే కదా నా కుటుంబం, నా స్నేహితులు, నా ఉద్యోగం బాగుంటాయి. వారి కోసం కష్టపడుతున్నా అంటూ నన్ను నేను నిర్లక్ష్యం చేసుకుంటే నన్ను కోల్పోయి బాధపడేది వారే. మన అయిన వారికి మనం ఇవ్వగలిగే గొప్ప కానుకలలో ఒకటి మనల్ని మనం ప్రేమిస్తూ, మనల్ని మనం కాపాడుకుంటూ వారితో గడిపే కాలం. మీ జీవితంలో మీరెక్కడున్నారు అనేది గుర్తించండి. మీరు అందరికంటే కింద ఉండి ఆ స్థానంలో సంతోషం, ప్రశాంతత పొందుతూ ఉంటే ఓకే. అలా కాక మీ స్థానం వల్ల అనుక్షణం బాధ, భయం, స్ట్రెస్, యాంగ్జైటీ, అనుమానం, అసహనంతో ఉంటే మాత్రం మొహమాటం లేకుండా మీకు ఆ అనుభవాలను ఇస్తున్న వ్యక్తి లేదా సంస్థ యొక్క స్థానాన్ని మీ జీవితంలో నుండి తొలగించి మీకు మీరు ప్రమోషన్ ఇచ్చుకోండి. మీ జీవితం మీదే అనే విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను చెప్పింది ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అని ఆశిస్తూ త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.